నువ్వు నామకార్థంగా భక్తి చేస్తున్నావా? నామకార్థంగా సంఘంలో సభ్యత్వము కలిగి ఉన్నావా? నామకార్థంగా పిలువబడిన కారణాన్ని బట్టి సంఘంలో నువ్వు సహవాసంలో నడుస్తూ ఉన్నావా? నామకార్థమైన భక్తి జీవితము పరమరాజ్యానికి చేర్పించదు ప్రియులారా. నామకార్థమైన భక్తి జీవితము పరలోక రాజ్యం వైపు నడిపించదు ప్రియులారా. నామకార్థమైన భక్తి జీవితము దేవుని యొక్క రాకడకు సిద్ధపరచదు ప్రియులారా. అయితే ఏర్పరచబడిన వారు, పిలువబడిన తర్వాత ఏర్పరచబడిన వారు చేయవలసిన పనేంటో తెలిసిన, మనలను చీకటిలో నుండి బయటికి అనగా వెలుగులోనికి పిలిచిన ఆయన గుణాతిశయంలోను ప్రచురము చేయ నిమిత్తమే మనము ఏర్పరచబడ్డాం. అయితే నువ్వు గుణాతిశయంలోను ప్రచురము చేస్తున్నావా? ఆ గుణాతిశయములనే మనము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చదువుకున్నాం. ఆ గుణాతిశయములు ఏమని అంటే జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఈ 5 లక్షణాలు ఉన్నాయా?